నమస్తే. ఈరోజు మహిళా దినోత్సవ కార్యక్రమము గడిచి ఒక 2-3 రోజులైనా మీకు రోజుకో దగ్గర ఈ యొక్క సన్మాన కార్యక్రమం చేయడం కుదరకపోవడం వలన ఈరోజు కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ఏదైతే హాస్పిటల్ సిబ్బంది కానీ అదేవిధంగా స్వీపింగ్ చేసే కార్మికులు కానీ అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు కానీ మరియు మా యొక్క మహిళా సోదరులు కాలనీవాసులు కూడా వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు. మమ్మల్ని ఆశీర్వాదాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు ఈరోజు మహిళా ఉత్సవ కార్యక్రమాన్ని మేము ఘనంగా నిర్వహించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. విషయము ఈరోజు మన దేశ ప్రధాని కూడా ఏదైతే స్వీపింగ్ వర్క్ చేసే కార్మికులు ఉన్నారో వాళ్లకు కాళ్ళు కడిగి ఆయన ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. అంటే ఒక దేశ అధినేతనే ఈ రకంగా ప్రోత్సాహం చేయడం అనేది చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. ఎందుకనంటే మన దేశ ప్రధాని ఎవరైతే నరేంద్ర మోదీ గారు ఉన్నారో నమస్కారానికి ప్రతి నమస్కారం చేసే వ్యక్తి. చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ఎవరైతే అతని దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తారో వారికి మళ్ళీ కూడా వంగి ప్రతి నమస్కారం చేసే శక్తి ఉంది అని అంటే కేవలం మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి. ఆ విషయం మీరు అందరూ కూడా టీవీలలో కానీ సోషల్ మీడియాలో కానీ ఎప్పుడోసారి చూసింటారు. ఎందుకంటే ఎంతోమంది మన దగ్గర భారతదేశంలో రాజ్యాధికారం పొంది ప్రధానమంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు, కేంద్ర మంత్రులు అయ్యారు, రాష్ట్ర మంత్రులు అయ్యారు. ఏ ఒక్కరు కూడా ఇలాంటి కార్మికులను కాళ్ళు కడిగి ఆశీర్వాదం తీసుకున్న గుర్తులు లేవు, ఎక్కడ కూడా జరిగింది లేదు. కేవలం ఇవాళ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నరేంద్ర మోడీ గారు చేసేది మాత్రమే ఈ చక్కనైన విధానమైన పనులు. ఇంకో విషయం, ఇవాళ రాజ్యాధికారంలో కూడా మీకు సర్పంచుల్లో కానీ కార్పొరేషన్లలో కానీ సగభాగం మీకు అవకాశాలు ఇచ్చిర్రు. రాజకీయాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ కూడా ఇవాళ ఉద్యోగాలు కూడా చాలా ఎత్తున స్వీపింగ్ వర్క్ చేయాలన్నా, హాస్పిటల్లో పనులు చేయాలన్నా, ఇంజనీరింగ్ ఉద్యోగాల్లో చేయాలన్నా, మున్సిపాలిటీలో ఏ వర్క్ చేయాలన్నా ఇవాళ 60% మహిళలకి అవకాశం వచ్చింది. ఎందుకంటే ఇంకా వెనుకబడి లేరు. కొంతమంది చెప్తున్నారు మహిళలు వెనుకబడ్డారు ఇంకా ఎక్కడో అని, ఇప్పటికి కూడా పాటలు పెట్టుకొని వినిపిస్తారు కానీ ఎక్కడ కూడా వెనుకపడలేరు. ఇంకో విషయం, ఇవాళ కాంట్రాక్టు ఉద్యోగులు అనే పేరు ఒకటి చెడగొట్టాలంటే రేపు మన నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఇవాళ దేశాన్ని వెళ్తున్నారో అతనికి ఇవాళ రాష్ట్రంలో కూడా అవకాశం మీరు అందరి చేతులు ఉంటుంది. రేపు పొద్దుగాల ఎలక్షన్లు వస్తాయి, ముందు వచ్చేది ఎవరు? మీరే. ప్రతి ఓటర్ దగ్గరికి పోయేది ఎవరు? మీరే. ఓటర్ స్లిప్పులు పంచాలన్నా, పబ్లిక్ ఆరోగ్యం తెలుసుకోవాలన్నా, వాళ్ళకు అవసరాలకు క్లీనింగ్ చేయాలన్నా, రోడ్లు చేయాలన్నా, చిన్నపిల్లలకు అంగన్వాడీ సందర్భంగా చిన్నపిల్లలను సంజాయించి ఆ రకంగా పాఠాలు చెప్పాలన్నా మీరే. ఈ మహిళా శక్తులు మాత్రమే ముందుకొచ్చి చేస్తేనే ఇవాళ ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులు కూడా ఇవాళ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే నేను గత కొన్ని సంవత్సరాలుగా ఎలక్షన్లో చూస్తున్నా, ఫస్ట్ వచ్చేది మీరే. ఓటర్ స్లిప్పులు తీసుకొని కానీ ఇక్కడ జనాభా లెక్కలకు కానీ నేను చాలాసార్లు చూసిన. కనుక మీరందరూ కూడా ఈసారి కూడా మా బీజేపీ పార్టీ కూడా సానుకూలంగా వర్క్ చేస్తారని కూడా ఈ విషయమై తెలియజేస్తున్నా. ఈరోజు ఈరోజు పార్టీ గురించి అని కాదు కానీ మెయిన్ ఇవాళ మహిళలకు ఒక గౌరవం ఇవ్వాలి ఎక్కడ కానీ. అదే ఉద్దేశంతో పిలుపునియడం జరిగింది. శశికళ మేడం గారికి చెప్పడం జరిగింది. మేడం గారు మరి మీరైతే చాలా పరిచయస్తులు, సీనియర్ నాయకులు, ఎంతో మందికి మహిళలకు పరిచయస్తురాలు. కొన్ని దాదాపుగా నేను చిన్న ఉన్నప్పటి నుండి రాజకీయాల్లో ఉంది మేడం గారు. అతను ఆమెతో చెప్పడం జరిగింది. అదే మా మహిళా అధ్యక్షురాలు సబితా యాదవ్ గారు, ఆమె కూడా కొంత అందరికి ఫోన్ చేసి ఇక్కడికి రావడానికి
సానుకూలంగా చెప్పడం జరిగింది. అదే విషయమై చాలామంది మా బీజేపీ నాయకులు ఇక్కడికి రావడం జరిగింది. మీరందరూ కూడా వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఓ విషయం మీ గురించి మా మేడం శశికళ మేడం గారిని కొంచెం మాట్లాడాలని కూడా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చినటువంటి మహిళలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మనకి ఈ అవకాశం ఇచ్చినటువంటి మహిళా దినోత్సవం కానీ సాగర్ గారు చెప్పినట్టు మోడీ గారి ప్రపంచం లేనిదే మనం ఏమీ చేయలేం. ఆయన ప్రతి ఒక్క అడుగు మన ముందు వేస్తున్నారు. మహిళలు వెనకబడుతున్నారు అని చెప్పి అనుకుంటున్నారు, కానీ వచ్చే పుకార్లు చాలా తప్పు. మోడీ గారు గ్యాస్ గురించి కానీ ప్రస్తుతం వచ్చిన వాట్సాప్లలో మెసేజ్లు చూస్తున్నారు, అవన్నీ కొన్ని తప్పు ఉన్నాయి. కానీ నిజానికి తెలుసుకున్నట్టయితే ఆయన కల్పించిన ఇదే మహిళల గురించి, ప్రత్యేకంగా మహిళల గురించి ఎంత శ్రద్ధ వహించారంటే పేద పెద్ద చిన్న తారతమ్యం లేకుండా పంచారు. అట్లాంటి మన దగ్గర ఏం చేస్తున్నాం, ఇప్పుడు కొత్తగా డివిజన్ అయింది. ముఖ్యంగా పారిశుభ్రం వాళ్ళు ఉన్నారు, ఆరోగ్యశ్రీ వాళ్ళు ఉన్నారు, అంగన్వాడీ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీరు కష్టపడితేనే కాలనీ కూడా అభివృద్ధి అవుతుంది. పిల్లల పట్ల కూడా మీరు చాలా శ్రద్ధ చూపించాలి. అట్లాగా మనం ఎక్కడో పిలుస్తుండే రాలేదు అనుకోకుండా మీ అందరినీ పిలిచి మీ అందరి సేవలు కూడా ప్రతి కాలనీలోనూ మేము ఉన్నాము అనేసి మీరు తెలియపరచండి. దయచేసి మోటివేట్ చేయండి. మీ మోటివేట్ చేసి మీ అందరి ముందు మేము నిలబడతాం. మా మోడీ గారు ఏదైతే సందేశాన్ని మాకు పంపించారో అదే సందేశాన్ని మీ అందరికీ కూడా నేను చెప్తున్నాను. ఇందులో చిన్న పెద్ద తారతమ్యం ఏమీ లేదు, అందరం సమానమే. ధన్యవాదాలు మీ అందరికీ. డివిజన్ మహిళా అధ్యక్షురాలు సబితా యాదవ్ గారిని కూడా మీ గురించి కొద్దిగా కొన్ని విషయాలు తెలియజేయాలని కోరుకోవడం జరుగుతుంది. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి మీ అందరూ తెలియజేసుకుంటున్నా. మన రవీంద్ర సాగర్ గారు చెప్పినట్టు, శశికళ మేడం చెప్పినట్టు మోడీ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన ప్రతిదీ చెప్పి చేయడు, చెప్పక చేస్తాడు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం 6 గ్యారెంటీలు మహిళలకు ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి ఏది చేయలేదు. కానీ నరేంద్ర మోడీ చెప్పాడు కానీ చేస్తాడు. మనకి ఇప్పుడు ముద్ర లోన్లే కానీ ఇప్పుడు రోడ్ల మీద పండ్లు అమ్ముకున్న వాళ్ళు, కూరగాయలు అమ్ముకున్న వాళ్ళు లోన్లు ఇప్పించి వాళ్ళకు ఒక బతుకు తెరు చూపించేది మన నరేంద్ర మోడీ గారే. ఇంకొకటి ఇప్పుడు మన రేషన్ బియ్యం కూడా నరేంద్ర మోడీ ఫ్రీగా ఇస్తుంది. నరేంద్ర మోడీ కూడా మైక్ పోయిందా, వచ్చే పింఛన్లు కూడా నరేంద్ర మోడీ గారు 1500 ఇస్తే వీళ్ళు 500 ఇచ్చి మేమే ఇస్తామని చెప్పుకోవడం గొప్పలు. వర్షాకాలంలో కూడా వర్షానికి ఇబ్బంది పడతారని రేషన్ 3 నెలలు ఒకటేసారి ఇచ్చినట్టు ఇప్పుడు ఎండాకాలం కూడా దృష్టిలో పెట్టుకొని 3 నెలల రేషన్ కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. వచ్చిన వ్యవస్థను ఇస్తుండొచ్చు కూడా, అది కూడా ఎందుకంటే జనాలు ఎండకు ఇబ్బంది పడతారని. అందుకని నరేంద్ర మోడీ గారికి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే ఎన్వీఎస్ ప్రభాకర్ సార్ కూడా అంతే, నరేంద్ర మోడీ గారు ఎంతో సార్ కూడా అంతే. ఎక్కువ శాతము ఎవరైతే గరీబ్ వాళ్ళు ఉంటారో, ఎవరైతే చాలా చిన్న తక్కువ వాళ్ళు ఉంటారో వాళ్ళ గురించి ఆలోచిస్తాడు. ఏ ఒక్కరు ఫోన్ చేసినా వీళ్ళు చేస్తే నేను ఎందుకు మాట్లాడుకోడు, ప్రతి ఒక్కరు ఫోన్ రిసీవ్ చేస్తాడు, ప్రతి ఒక్కరు ఫోన్ మాట్లాడతాడు. ఈ మహిళా దినోత్సవం అయిపోయింది అని తెలుసు, కానీ ఇక్కడ మిమ్మల్ని గుర్తించలేరు అని మాకు తెలిసి రవీంద్ర సాగర్ గారు మేము అడిగితే సరే అని కాదనకుండా మీ అందరి గురించి మేము అడిగిదానికి ఒప్పుకున్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. మహిళలకు అంటే చాలా గౌరవిస్తాడు ఆయన. ప్రతిదానికి మహిళల గురించి ఏ చెప్పినా నేను చేస్తా సబిత అంటాడు. అసలు ఎప్పుడు కాదు కూడదు అనడు. ఇది ఎప్పుడు నేను మధ్యాహ్నం అడిగినా పాపం వాళ్ళు ఎంత కష్టపడరో వాళ్ళకు లలితక్క నీకు ఫస్ట్ ధన్యవాదాలు. ఎందుకంటే ఏది అడిగినా నేను ఫస్ట్ సాగర్ అని అడుగుతా. అన్న లలితక్క చెప్తే ఎందుకు అని అన్నది అసలు ఆమె ప్రతిదీ ఒప్పుకుంటుంది, ఏది ఎందుకు మనం ఎందుకు చేయాలి అనేది. అందుకే మీ ఇద్దరికి ధన్యవాదాలు. మీ ఇద్దరు సపోర్ట్ మాకు ఎప్పటికి ఉండాలని కోరుకుంటున్నాను. నమస్తే సబితా యాదవ్ గారు, ధన్యవాదాలు. ఇంకో విషయం, ఈరోజు మా నాయకుడు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు అందుబాటులో లేరు. లేదంటే మీ అందరికి కూడా పరిచయస్తుడే సారు. ఎందుకంటే ఆల్రెడీ 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేసిండు. ఒక్క అవినీతి మచ్చ కూడా లేదు సార్కు. ఒకరు ఇల్లు కట్టినా, ఏ పని కావాలని పోయినా ఒక్క రూపాయి కూడా అడిగిన పాపాన లేదు. ఒక అవినీతి మచ్చ కూడా లేని నాయకుడు అంటే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు. ఆయన అందుబాటులో తమిళనాడు ఎలక్షన్లో ఉండడం వల్ల, లేదంటే ఆయన ఆధ్వర్యంలోనే ఏ కార్యక్రమం కానీ కూడా మేము చేస్తాము. ఆయన లేకపోవడము ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. అయినా కానీ ఆయన సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుంది. ఆయన లేనిది మేము ఎక్కడ కూడా ముందుకు పోయే అవకాశం అయితే లేదు. కనుక మీరందరూ కూడా
ఇక్కడ సార్ కూడా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారని కూడా మీరు ఊహించుకోవాలి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒకసారి అఖిల గారిని వాళ్ళ సందేశం మీ గురించి కొంత చెప్పాలని కూడా తెలియజేస్తున్నాను. నమస్కారం. ఫస్ట్లీ బిలేటెడ్ హ్యాపీ విమెన్స్ డే. ఇక్కడికి వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. అండ్ నాకు ఉమెన్ ఎంపవర్మెంట్ ఎక్కడో కనిపిస్తలేదు, ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. అందరూ గవర్నమెంట్ జాబ్ హోల్డర్సే ఇక్కడ మ్యాక్స్. అండ్ థ్యాంక్ యూ. ఈ సర్వీస్ ఇలానే కంటిన్యూ చేయాలి అండ్ నెక్స్ట్ జనరేషన్ కూడా ఇన్స్పైర్ చేయాలి మీరు. అండ్ సేమ్ మనం ఇదే బీజేపీని కంటిన్యూ చేసి మనం రావాలి, వచ్చేలాగా చెయ్యాలి, ఇంకా ఉమెన్ ఎంపవర్మెంట్ ఇంప్రూవ్ చేయాలి. అండ్ ఇదే సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలనేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తే మీరు కూడా ఇప్పటికే వచ్చి చాలా టైం అయింది. కొంతమంది సిస్టర్స్ ఇప్పుడు వచ్చారు, కానీ అంతకుముందు వచ్చిన వాళ్ళు బాగా ½ అయిపోయింది. మన వీళ్ళు కూడా పారిశుద్ధ్య కార్యక్రమం కూడా చాలాసేపు అయింది వచ్చి, వాళ్ళు వచ్చి ఫస్ట్ వచ్చి మన గురించి వెయిటింగ్ చేశారు. కనుక దయచేసి మేడం గారు మన కార్యక్రమం స్టార్ట్ చేద్దామని కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. మళ్ళొకసారి సార్, మధేశ్వరీనగర్ గవర్నమెంట్ హాస్పిటల్ ఏం లేదు సార్, మాకు వాటర్ ఫెసిలిటీ లేదండి. కొంచెం ఒకటి ఇచ్చేటట్టు చూడండి సార్. మాకు వాటర్ లేదు సార్, డ్రింకింగ్ వాటర్ లేవు. కొంచెం ఇది ఒక హెల్ప్ చేయండి సార్. పేషెంట్లు అయినా మేమైనా చాలా ఇబ్బంది పడుతున్నాము సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. పేరండి వెంకటమ్మ సార్. వెంకటమ్మ గారు, మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే ఈ ప్రజలకు ఏదైతే చికిత్స చేసుకోవడానికి రోజుకు 100 మంది వస్తారో వీళ్ళకు దాహం తీర్చడానికి నేను ఎప్పుడైనా ముందు ఉంటా. మీకు తప్పకుండా ఫిల్టర్ పెట్టి హాస్పిటల్లో, ఎందుకంటే 100% మేము ప్రజల గురించే, ప్రజల సంక్షేమం గురించే చేయడం మాకు చాలా గొప్పతనం. మీరు చెప్పడం కూడా చాలా సంతోషంగా ఉంది. దీని గురించి మేము ఎప్పుడైనా ముందుంటాం. మీరు ఇద్దరుగానే మాకు కలవండి, ఇమీడియట్ ఆ కార్యక్రమాన్ని చేపడతాం, పని అయిపోతుంది. మా ప్రభాకర్ ఎలివిఎస్ఎస్ ప్రభాకర్ చేతుల మీదుగా ఓపెనింగ్ చేయిస్తాను కూడా నేను మాటిస్తున్నాను. పద్మావతి అండి, ఇది ఆశ మలాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ వేస్తాము సార్. మహిళలందరికీ మాకందరికీ ఇంత ఘనంగా సన్మానం చేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మా అందరి తరఫున మీకు అభినందనలు తెలియజేస్తున్నాము. మీ సహాయ సహకారాలు మాకు అందజేస్తారని మేము ఆశిస్తున్నాము మీ నుండి. మాకు నెగిటివిటీగా అంటే కొంతమంది మీరు ఎందుకు వస్తున్నారు అన్నట్టు ఉంటుంది. సో దానికోసం కొంచెం మీరు అందరూ కూడా ఇలా ప్రజా సంక్షేమం మాత్రమే రోజు పనిచేస్తున్నారు. ఇంకా వాళ్ళకు కొంత తెలియక ఎందుకంటే అపోహలు ఉండవచ్చు. మీ గురించి కూడా నేను మాకున్న ఈ డివిజన్ కానీ పక్క డివిజన్ కూడా నేను అవగాహన చేస్తా. ఎవరు వచ్చినా కానీ ప్రజాక్షేమం గురించి మాత్రమే ఈ ఆశా వర్కర్లు పనిచేస్తారు, ఈ హాస్పిటల్ పనిచేస్తారని కూడా నేను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నేను పిలుపునిస్తా. మీకు అలాంటిది ఎక్కడ కూడా జరగకుండా ముందు వాళ్ళకి చెప్పే ఏదైతే ఉందో వాళ్ళకు నేను చెప్పడానికి ప్రయత్నిస్తానండి. థ్యాంక్ యూ.